నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. అసలు నేను ఈ ఛానల్ రన్ చేస్తుంటే చేసిన కొద్దీ జనాల మెంటాలిటీస్ అంటే నాకు అవగాహన కలుగుతుంది. ఈ అవగాహన కలగడంతో పాటు నాకు ఆందోళన కూడా కలుగుతుంది. ఎందుకంటే జనాలు తమ లైఫ్కి సంబంధించిన అతి ముఖ్యమైన పెట్టుబడి తొందరపాటులో, అంటే దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా పెట్టేస్తున్నారు. ఎక్కువ ఆలోచించలేరు అంటే ట్రై చేస్తారేరా అంటే ట్రై బాగా చేస్తున్నారు. ఎంక్వైరీలు చేయడంలో ఏం తప్పలేరు. దాంతోపాటు ఈ తొందరపాటు తనం అంటే ఒక 5 ఏళ్లలో చనిపోయే వాడు ఎంత తొందరపడతాడో అలా తొందరపాటుకు గురవుతున్నారు. అసలు ఈ తొందరపాటు ఎందుకు? ఒక ఇల్లు కొని ఏమి సాధిస్తారు? ఒక్కొక్కసారి మనలను మోటివేట్ చేసుకోవాలి కొన్ని గోల్స్ అచీవ్ చేయడానికి. కానీ కొన్నిసార్లు మనము డిమోటివేట్ చేసుకోవాలి. రెండు మన చేతిలోనే ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పినాను, నేను ప్రతి ఒక్క పని వ్యూహాత్మకంగానే చేస్తాను. ఏది అడ్డగోలుగా చేయను. పేరుకు నాది రియల్ ఎస్టేట్ ఛానల్ అయినా నా 99.5 వీడియోలు రియల్ ఎస్టేట్ కొనొద్దు అని ప్రేరేపించడానికే చేయబడుతున్నాయి. అంటే దీనివల్ల చాలా తక్కువ మంది నష్టపోతున్నారు. కొని నష్టపోయే కన్నా కొనకుండా నష్టపోవటం చాలా బెటర్ అని నాకు అర్థమైపోయింది. అందుకోసమే జనాలను నేను ఎడ్యుకేట్ చేసి మరీ కొనకుండా చేస్తున్నాను. చాలా మందికి నా వీడియోస్ స్టీరియోటైప్, బోరింగ్, పెద్దగా ఎలాబరేట్గా తొందరగా పాయింట్కి రాకుండా అర్జెంటుగా సబ్జెక్టు ముగించకుండా సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ తప్పు. ఇది కూడా వ్యూహాత్మకంగానే చేస్తుంది. ఎవరికి అంటే తమ భవిష్యత్తుపై చింత ఉంటుందో వాళ్ళు చూస్తారు. ఇప్పుడు లైఫ్ అంటే ఇంకో 40-50 సంవత్సరాలు కదా. దాంట్లో ఒక అర్ధగంట వీడియో చూడడంలో ఏం తప్పలేదు. పోనబ్బా మీరంత బిజీనా అంటే అది ఏం కాదు. ఇప్పుడు నాకే గంపెడు టైం ఉంటుంది. అంటే నేను చేయవలసిన పని గంపెడు ఉంటాయి. ఆ గంపెడు చేసినాక కూడా ఫ్రీ టైం ఉంటుంది, కానీ ఎనర్జీ ఉండదు. అంతే. ఫ్రీ టైం నాకు కూడా మస్తు ఉంటుంది, ఎనర్జీ ఉండదు. అంటే ఆ థింక్ చేయడానికి బ్రెయిన్ పనిచేయదు. అంతే తప్ప ప్రతి మనిషికి టైం ఉంటుంది. అంటే టైం లేదంటే యాక్టింగ్ చేస్తారు కొంతమంది, అది ఎంత ఇది కాదు. మనకు వెసులుబాటు ఉండదు. నాకు అంటే ఒక పని కంటిన్యూస్గా ఒక 2-3 అవర్స్ చేసినాక థర్డ్ అవర్ ఖాళీగానే ఉంటుంది, కానీ ఏం తట్టదు, ఏం చేయబుద్ధి కాదు. ఫిజికల్లీ కూడా ఎగ్జాస్ట్ అయిపోతుంది. లేకపోతే ఏదైనా ఒక అడ్డమైన సమస్య వస్తుంది, దాని గురించి ఆలోచించడంలోనే ఆ గంట గడిచిపోతుంది. మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలామంది రియల్ ఎస్టేట్ గురించి నెగటివ్ మాట్లాడడం స్టార్ట్ చేశారు. తప్పదు. నేను ఎప్పుడు చెప్తాను, నిజానికి చావు ఉండదు.
నిజానికి చావు ఉండదు. బొందబెట్టిన ఎప్పుడో ఒకసారి పుష్ప సినిమాలో వాడు లేస్తాడు కదా భూమిలోంచి, లేస్తా మళ్ళీ కొట్టేస్తాడు దాన్ని. అలాగే ఈ నిజం అనే వ్యక్తి అలాగే చంపబడతాడు. అది లేవడానికి ట్రై చేసినా మళ్ళీ వాడు తీసుకొని ఇట్లా కొట్టేస్తాడు. సో మనము ఇప్పుడు ఆలోచించవలసిన విషయం ఏమంటే, ఇప్పుడు నేను పర్టికులర్గా అసలు జనాలు ఇప్పుడు నేను నా వీడియోస్ వద్దు వద్దు అని మొత్తుకున్నా జనాలు ఎక్కడ తీసుకోవాలని ప్రశ్న వస్తుంది. అంటే ఎంత నాకు ఒకసారి అనిపిస్తుంది, అసలు ఎట్లా వీళ్ళు జనాలు వీళ్ళని తిట్టాలంటే తిట్టబోయి కాదు, చీతరించుకోవాలంటే వాళ్ళు సబ్స్క్రైబర్ అయ్యిండు, మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు నాకు కూడా కొంచెం దయాగుణం ఉంది, తిడదామంటే వీళ్ళు అట్లా కాదు, ఎక్కడ కొనాలి, కొంతమంది టైంపాస్కి ఎక్కడ కొనాలి అని వేస్తుంటారు. వాళ్ళని కూడా నేను గుర్తుపట్టేసిన. పుట్టినే ఇక్కడ కొంటే ఎట్లుంటుంది, అక్కడ కొంటే ఏమంటారు, ఇక్కడ కొంటే నా అభిప్రాయం తీసుకొని కొనడానికి పోతే మీరేం కొనలేరు. ఇప్పుడు నా అభిప్రాయానికి వచ్చింది అనుకోండి, సార్ మీరు ఎక్కడ కొనమంటారు అంటే నేను చెప్పలేను, చెప్పినా మీరు కొనలేరు. ఎందుకు వచ్చింది తంట? దయచేసి నేనేం చెప్తున్నా అంటే, ఎక్కడ కొనాలి అని నన్ను అడగనే వద్దు మీరు. నేనంటే బద్ధ వ్యతిరేకిని. రియల్ ఎస్టేట్ కొనకుండా చేయడానికి నేను చేసిన వీడియోస్ ఇవి. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మీరు కొనలేరు, అబద్ధాలు చెప్తే కానీ మీకు అమ్ముడు పోవు. ఇప్పుడు మీకు ఇక్కడ సైట్కి పోతే మొత్తం అబద్ధం చెప్తే కానీ మీరు కన్విన్స్ గారు, అరే బాగుంది ఇది కొందామని. నేను అట్లా కాదు, అక్కడ ఏముంటుంది అదే చెప్తా. అది చెప్పగానే మీరు కొనడానికి ఇష్టపడరు. అంత సింపుల్ రియల్ ఎస్టేట్, బ్లాక్ అండ్ వైట్. ఉన్నది ఉన్నట్టు చూపిస్తే కొనలేరు, లేనిది ఉన్నట్టు చూపిస్తే కానీ మీరు కొంటారు. ఆ పని నేను చేయవచ్చా? చేయలేదు. ఇంత బతికి మళ్ళీ అడ్డమైన దారిలో పోవాలంటే నాకు మనసు ఒప్పదు. ఇప్పుడు నాకు జెన్యున్ ప్రాజెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు నన్ను చూస్తున్నారు, జెన్యున్ ప్రాజెక్ట్ ఉందా వాళ్ళ దగ్గర, నాకు పంపించండి, నేను ప్రమోట్ చేస్తా. నేను ఏదైనా మొన్న ఇక్కడ మన ఆదిపట్లలో ఒకటి ప్రాజెక్ట్ అని అయిపోయింది, వీడు తింటున్నాడు పైసలు తినకుండా ఎప్పుడు పని చేస్తుంటారు వారు రేపు. అయినా నేను ఆ పైసలు తీసుకొని అది వేయలే. మీకు ఎగ్జాంపుల్ చూపించిన, వెస్ట్ హైదరాబాద్కి దానికి కంపేర్ చేస్తే ఇక్కడ 3 ఫ్లాట్లు 4 ఫ్లాట్లు వస్తాయి, వెస్ట్ హైదరాబాద్లో ఒక ఫ్లాట్ వస్తుందని ఎగ్జాంపుల్ చూపించిన. సన్నాసులకు తెలుగు అర్థం కాదు. నేను పైసలు తింటే మామూలుగా తినాను, నేను అది కూడా స్పష్టం చేస్తాను. ఇప్పుడు పైసలు తింటే నా జాతకం తిరగాలి, అటువంటి పైసలు తింటా. ఈ అరాకొర తింటే నాకేమొస్తాయి? అవి మీరే ఇస్తున్నారు. అర్థమైందా? మొన్నటి వరకు 38 మంది ఇచ్చింది, ఇప్పుడు ఆ సంఖ్య 45 చేరింది. అంటే నియర్లీ 9,000 సబ్స్క్రైబర్లకు 44-45 మంది ఇప్పటి వరకు నాకు కాంట్రిబ్యూషన్ ఇచ్చింది. అది ఎక్కువ అనుకోవాలన్నా తక్కువ అనుకోవాలన్నా అది నాకే అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్కడ పోయినా కన్సల్టేషన్ ఫీజు లేదా మీకు మోసం జరుగుతుంది. ఆ మోసం జరగకుండా నేను నా టైం కాంట్రిబ్యూట్ చేసి రొటీన్ ప్రాజెక్ట్స్ని మళ్ళీ చేసి చెప్తున్నా అంటే మీకు ఒక ఇండికేషన్ ఇవ్వడానికి. మీకు పోయి వచ్చే డబ్బులు మిగిలే, దాని గురించి ఆలోచించే శక్తి మిగిలే, ఇవన్నీ మిగిలినందుకు నా ఛానల్కి మీరు అరాకొర డబ్బులు అని ఇవ్వాలన్నా? పైసలు లేకుండా ఏ పని అవుతుంది? వీడు మా యూట్యూబ్ కూడా గంట వాచ్ టైం చూస్తే రూపాయి ఇస్తాడు. గంటకు రూపాయా?
ఇప్పుడు ₹30 చేసిండు. 9,000 సబ్స్క్రైబర్ అవుతున్నాను ఏం చేసిండేమో ₹30 చేసిండు ఒక గంట చూస్తే. ఈ పైసలు తీసుకొని అద్భుతమైన వీడియోలు చేసి జనాలకు లక్షలు మిగిలిస్తే 9,000 మందిలో 45 మంది కాంట్రిబ్యూట్ చేశారు. కొంతమంది ఎందుకు చేయాలంటారు, చేయకండి. క్వాలిటీ మీకు ఎప్పుడు వస్తుంది? నేను 6 నెలలలో అందరికీ అవగాహన కలిగించే వీడియోలు వేసేస్తున్నాను. అంటే బేసిక్ అవగాహన ఎలా కొనాలి, ప్లాట్లు ఎలా కొనాలి, ఫ్లాట్లు ఎలా కొనాలి, బేసిక్ క్యాల్కులేషన్ ఎట్లా చేయాలి, అసలు ట్రెండ్ ఎట్లుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు దీనికన్నా ఒక నెక్స్ట్ లెవెల్ వీడియోస్ వేయాలంటే నేను ఏ ప్రోత్సాహం లేకుండా ఇట్లా 9,000 మంది సబ్స్క్రైబర్కి 45 మంది కాంట్రిబ్యూట్ చేస్తే ఆ 45 మంది కోసం నేను వేయలేను కదా. ఇప్పుడు ఆ 45 మంది చాలా జెన్యున్ క్యాండిడేట్స్ నా వీడియోస్ చూసి అంటే నిజంగానే వాళ్ళు గ్రేట్ అనాలి. ముఖం తెలియని మనకి పైసలు ఇచ్చినట్టే అసలు గ్రేట్ వాడు. అంటే 9,000 మందిలో 45 మందేనా ఇచ్చేది, కానీ కంటెంట్ జబర్దస్త్ కావాలి. మొత్తం ఇప్పి చూపియాలంటే పైసలు అవుతుంది కదా. ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా ఇప్పి చూపియాలంటే పైసలు కదా. ఇప్పుడు నాకు రిస్క్ ఎంత ఉంది? ఇప్పుడు చూడండి, ఇవి పెద్ద పెద్ద బిల్డర్స్ని పెట్టుకోవాలంటే నాకు రిస్క్ విపరీతంగా ఉంది, పైసలే లేవు. ఇప్పుడు చాలామంది ఏమంటే ఈ పైసలు లేకుండా వీడు డిప్రెస్ అయిపోయి ఇది ఛానల్ బంద్ చేసుకుంటా మంచిగా ఉండని తిరుపతికి కూడా వేస్తున్నారేమో, నాకు డౌటే. నాకు రిస్క్ విపరీతంగా ఉంది. ఇంత రిస్క్ తీసుకొని ఈ 45 మంది కోసం 45 మంది కోసమే చేయాలి. నేను యాక్చువల్ చూస్తే వాళ్ళ ఐడీలు తీసుకొని వాళ్ళ ఐడీకి పంపించాలి. అవును, అసలు నేను జెన్యున్ యూట్యూబర్ అయితే నాకు ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేసిందో వాళ్ళకే వీడియో పెట్టడం చేయాలి, వాళ్ళకే సలహాలు ఇవ్వాలి. అవును, ఇప్పుడు అంత నమ్మకం నా మీద పెట్టుకున్నప్పుడు నేను ఒమ్ము చేయలేను కదా. ప్రాక్టికల్ నాకు ఏమన్నా ధర్మం అనిపిస్తే అసలు ఆ 45 మందికే నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మిగతా వాళ్ళకంతా అవి తూతు మంత్రంగా ఏదో ఒకటి చెప్పాలి. నిజం అది. పైసలు లేకుంటే ఏ పని కాదు. మళ్ళీ ఇది లక్షల వ్యవహారం, నాకు పైసలు ఇవ్వద్దా ఎవరు? ఇది న్యాయమా? ఇప్పుడు నా రిస్క్ చూసుకోండి కదా. ఇట్లా ఎవరైనా యూట్యూబ్లో చెప్తుండ్రా ఒక్కొక్క ప్రాజెక్ట్ తీసుకోకండి అని చెప్పాడు. వానికి కమర్షియల్ కావాలి, వాడు పైసలు తీసుకొని ప్రమోట్ చేస్తాడు. నేను పైసలు తీసుకొని ప్రమోట్ చేస్తలేను. మరి మీరందరూ సాయం ఇవ్వాలి, ఏమవుతుంది? లేవా ఖర్చు కావా? మీ టిఫిన్లోనే 200-300 ఖర్చు చేస్తారు తిని, చేయరా? ఒక సిగరెట్ 15 రూపాయలు, ఒక 20 సిగరెట్ల వాల్యూ లేదా నా వీడియో? నాకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు నా దగ్గర అద్భుతమైన స్టఫ్ ఉంది, ఎప్పుడు ఇవ్వాలి భయ్. ఎందుకు మొత్తం దానం చేసేస్తే నాకేమొస్తుంది? ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉందంటే 45 మంది ఎవరు ఫైనాన్షియల్గా నాకు కాంట్రిబ్యూట్ చేసిండ్రో వాళ్ళ దగ్గర రెస్పాన్సిబిలిటీ నాకుంది, వాళ్ళకి న్యాయం చేసే రెస్పాన్సిబిలిటీ నాకుంది. మిగతా వాళ్ళకి ఏం లేదు. గాలికి వచ్చి గాలి పోతాయి అంతే. ఎందుకు చేయాలి? వేరే ఛానల్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పోండి, వాళ్ళు ఏం చెప్తారు చూడండి. తీవ్రమైన నష్టాలు అవుతాయి మీకు. ఇప్పుడు నేను ఇంకో ఛాలెంజ్ కూడా ఇస్తున్నా ఈ బిల్డర్స్కి. ఎవరికన్నా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అనిపించింది, రైట్ అని ప్రూవ్ చేయండి. ఫేస్బుక్కి రండి, లేదు మా ప్రాజెక్ట్ జెన్యున్ అని
నాతో వాదించి నేను ఆ వీడియో తీసేస్తాను. నేను ప్రామిస్ చేస్తున్నా బిల్డర్స్ కూడా, మీరు జెన్యున్ పీపుల్ అయితే, మీ ప్రాజెక్ట్లో ఏ తప్పులు లేకపోతే నా ఫేస్బుక్ వచ్చి మీరు మెసెంజర్లో నా ప్రాజెక్టు ఇట్లా లేదు, నీవు ఎందుకు ఇట్లా పెట్టినావు అని నన్ను దబాయించి అడగండి. నేను తప్పొప్పుకొని మొత్తం వాళ్ళ వీడియోనే తీసేస్తాను. పోతే పోయి చూద్దాం. ఇప్పుడు నేనే ఒక నెగటివ్ పర్సన్ అయితే, వాళ్ళే జెన్యున్ పర్సన్ అయితే వీడియో డిలీట్ చేద్దాం. బిల్డర్స్కి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళ వీడియో నా ఛానల్లో వద్దు, తప్పుగా నేను చేస్తున్నా, మీరు నాకు మెసేజ్ పెట్టండి. ఫేస్బుక్లో వచ్చి కారకాల వెంచర్స్ అని ఉంది, లింక్ ఉంది. నా యూట్యూబ్లో లింక్ ఉంటుంది కారకాల వెంచర్స్ అని. అక్కడ వచ్చి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి నాకు మెసేజ్ పెట్టండి. ఫలానా చోట్ల ఇట్లా లేదు, మీరు కావాలని ఇట్లా దుష్ప్రచారం చేస్తుండ్రు, మీరు కావాల్సి వెరిఫై చేసుకోండి, నా వీడియో తీసేయండి అంటే తీసేయండి. ఇప్పుడు ప్రజలకు మంచి చేసేదే కదా నా పని. లేదు లిస్ట్ రేట్ అది ఉంది, తక్కువ రేట్లు ఇస్తా, మీ సబ్స్క్రైబర్స్కి అందరికి చెప్పండి చెప్తా. ఇప్పుడు ₹1,00,00,000 ఉంది ఒక డబుల్ బెడ్రూమ్, ఎవరికి చెప్పకండి మేము 70 లక్షలకి ఇస్తున్నామని చెప్పండి. నేను ఆ 70 లక్షలు అని చెప్తా, మీకు కూడా సేల్ అయిపోతుంది కదా, మాకు సబ్స్క్రైబర్స్ కూడా సంతోషం. 30 లక్షలు 20 లక్షలు తక్కువకి వస్తుంది. సీక్రెట్ డీల్ కాదండి, అది ₹1,00,00,000 లిస్ట్ ప్రైస్ అందరికీ, కానీ మనం 70 లక్షలు అమ్మేస్తున్నాం కామ్గా అని చెప్పండి. అలాగే చెప్దాం. ప్రపంచం మొత్తం నా యూట్యూబ్ వీడియో ఎవరు చూడడు కదా, కూడా అరాకొరా మంది చూస్తారు. హైదరాబాద్ పాపులేషను, తెలంగాణ పాపులేషన్ ఎంత ఉంది, ఎన్ఆర్ఐల పాపులేషన్ ఎంత ఉంది, దాంట్లో ఎంతమంది చూస్తారు? చాలా తక్కువ మంది చూస్తారు. మీరు ఫేస్బుక్ వచ్చి నాకు వాదించండి. మీరు నువ్వు తప్పు చెప్పినావు, రైట్ ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము, ఇట్లా ఉంది అక్కడ, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని నాతో వాదించి ఆ వీడియో తీపిచ్చేసుకోండి. చేయండి ఆ పని. నేను కూడా తీసేస్తా వీడియో. ఎందుకు నేను మిస్గైడ్ చేయాలి సబ్స్క్రైబర్స్? కానీ ఆ ధైర్యం ఎవరికి లేదు, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్స్ అట్లా ఏడ్చినాయి కనుక కదా. నేను ఏదైనా ఓపెన్గా చేస్తా. ఇప్పుడు ఎవరైనా స్పాన్సర్ చేసే ఉంది అంటే నాకు పైసలు మంచిగా ఇవ్వాలి, ఇస్తే నేను స్పాన్సర్ చేస్తా, లేకపోతే చేయండి. నేను నీకు కోట్లు వస్తే నాకేం లాభం? నీకు అమ్మితే లక్షల కోట్లు వస్తాయి, నాకేం లాభం? నాకు 10 100 ఇస్తావా, 200 ఇస్తావా? తీసుకోను కదా నేను. జెన్యున్ ప్రాజెక్ట్ ఉండాలి, నువ్వు పైసలు ఇస్తే తీసుకుంటా, ప్రమోట్ చేయమంటే చేస్తా. ఎందుకంటే నేను మన సబ్స్క్రైబర్కి జవాబు చెప్పాలి. నేను ప్రమోట్ చేస్తా, ఇప్పుడు అది మంచిగా లేదనుకో, ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, రెస్పాన్సిబుల్ ఎవరు? నేనే. సబ్స్క్రైబర్కి అన్యాయం చేసిన ఎవరు? నేనే, నువ్వు కాదు. నేను ప్రమోట్ చేసిన. నీ ప్రాజెక్ట్ జనం ఉంది, ప్రమోట్ చెప్పి నేను చేస్తా, నేనే చేస్తా. ఎట్లా చేయాలి అట్లా చేస్తా. ఇది మామూలు శాలిటీ కాదు. నేను మీలాగా అడ్డమైన కోట్లు వేసుకొని ఏం చేయాలనుకుంటా, ఫ్లాట్లు అనుకుంటా, ఇంతే ఇల్లిటరేట్ కాదు. మంచిగా జబర్దస్త్ మార్కెటింగ్ చేస్తా. చెప్పి అడ్డమైన ప్రాజెక్టులు కట్టాలి, ఇవ్వడం ఏమనకుండా కిమ్మనకుండా తీసుకోవాలి. అది జరగని పని. ప్రాజెక్ట్ మంచిగా ఉంటే ధైర్యంగా రా, వాదిచ్చు, ప్రమోట్ చేయమని పైసలు తీసుకుంటా. విపరీతమైన డిస్కౌంట్ నా సబ్స్క్రైబర్స్కి. ఇప్పుడు మంచి మార్గం సబ్స్క్రైబర్కి వస్తే 80 లక్షలు ఉన్నది 70కే ఇస్తా, 75కి ఇస్తా, 5 లక్షలు డిస్కౌంట్ ఇస్తా అని చెప్పు. మంచి మార్గంలో ప్రచారం చేస్తా. మంచి మార్గం అని ఒక కోడ్ ఇస్తా వాళ్ళకు. ఆ కోడ్ చూపిస్తే మీరు డిస్కౌంట్ మరి చూసిన వాళ్ళకి కూడా లాభం కదా. లక్షలు మిగిలాలి.
మా వాళ్ళకు. ఏ 1000 రూపాయలు, 5000, 10,000 ఫ్లాట్ తీసుకుంటే పట్టు ఇస్తా, ఇటువంటి ఆఫర్స్ వద్దు మరి. ఇప్పుడు చూస్తున్నారంటే వాళ్ళు కాంట్రిబ్యూట్ కూడా చేస్తున్నారు, మరి వాళ్ళకి లాభం ఏమైనా కావాలన్నా నా ఛానల్ చూసినందుకు. ఉం? ఇప్పుడు ప్రాపర్టీ తీసుకుంటున్నాము అంటే అది పెళ్లి చేసుకుంటున్నాము దానికి సమానం అయిపోయింది. ఇప్పుడు జనరల్లీ పెళ్ళిళ్ళలో ఏమవుతుంది, ఎవరో సంబంధం చూస్తారు. ఉం? చాలా బ్యూటిఫుల్ లేడీస్ ఏదో కొంతమందికి దక్కుతారు. మిగతా వాళ్ళకంతా ఏ కట్టం చూసో, ఏ ఏజ్ అయిపోతుందనో, ఆ, బాగా హోమ్లీగా ఉందనో, వంట వస్తుందనో, ఆ, ఆ లేడీ అగ్రెసివ్ లేకుండా నీట్గా కామ్గా ఉందనో, వాళ్ళ అంతస్తులు బాగున్నాయనో, లేదా వాళ్ళ ఫ్యామిలీ బాగుందనో, ఏదో ఒక వంక చెప్పి ఎవరినో ఒకరిని చేసుకుంటారు. అంతే కదా లైఫ్లో. కట్నం బాగా వస్తుందనో, ఫారెన్లు ఉన్నాడనో, అంటే ఏదో ఒక రీజన్ చెప్పి ఎవరినో ఒకరిని చేసేసుకుంటాం లైఫ్లో. ఇది ప్రాక్టికల్ రియాలిటీ. బా, మనసుకు మనసు కలిసి కళ్ళు చూసి అబ్సల్యూట్ ఒక మస్తు ఉన్న అమ్మాయి, మన మన థింకింగ్ ఆమె థింకింగ్ కలిసి అబ్బా పెళ్లి చేసుకునేది ఒక కోటిలో ఒక 10 మంది, లక్షలో ఒక్కరు అట్లా తగిలేటోడు. మిగతా వాళ్ళంతా ఫుల్ అడ్జస్ట్మెంట్. కానీ రియల్ ఎస్టేట్లో అటువంటి అడ్జస్ట్మెంట్ ఎందుకు తీసుకోవాలి? రియల్ ఎస్టేట్ పెళ్లితో సమానం కాదు, అమ్మాయిని చేసుకున్నట్టు కాదు. అమ్మాయి అంటే ఎవరైనా ఒకరిని చేసుకుంటాం మనం, చేసుకొని ఆమె మళ్ళీ సంతోషం వెతుకుతాం దాంట్లో. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉండే 35 లక్షలు 40 లక్షలు కట్నం ఇస్తే బాగా నల్లగా ఉన్నానట. అసలు వాడు ఎర్రగా ఉంటాడు, ఆమె నల్లగా ఉంది. 35-40 లక్షలు ఆమె కట్నం ఇస్తా. చాలా బ్యూటిఫుల్ ఉన్నాడంట ఒక అమ్మాయి. వాళ్ళు పూర్ బ్యాక్గ్రౌండ్. 5 lakhs ఇస్తా అన్నారు. 5 lakhs అక్కడేమో 40 ఆఫర్. ఇంకో అమ్మాయి ఉంది, బాగా లావుగా ఉంది, ఎర్రగా ఉంది, గుమ్మడి పండులాగా, బూడిది గుమ్మడికాయలాగా తెల్లగా బొద్దుగా లావుగా ఉంది. ఆమెది అక్కడ 40 కాదు, ఇక్కడ 5 కాదు, 25-30 ఏమో ఇస్తా అన్నాడు లావుగా ఉన్నందుకు. వాడు మధ్యలో అమ్మాయిని చూస్ చేసుకున్నాడు. అంటే అమ్మాయిలు లైఫ్ లాంగ్ ఉంటారు, వాళ్ళని ఎట్లా చూస్ చేసుకోవాలంటే మెథడ్స్ ఇట్లనే ఉన్నాయి, ఎక్కడ చూసినా ఇట్లే ఉన్నాయి. మన కళల రాణి అనేది దొరకదు. కానీ రియల్ ఎస్టేట్ కూడా సేమ్ అట్లనే తీసుకుంటున్నారు. దొరకదండి, మళ్ళా రేట్లు పెరిగిపోతాయట. ఈ రేట్లు ఎక్కడ పెరిగిపోతాయి? పోతుంది పోనీయండి, ఒక ఫ్లాట్, ఇంకో ఫ్లాట్ తీసుకో, పక్క గల్లీలో తీసుకో. ఈ రియల్ ఎస్టేట్ పెళ్లితో సమానం కాదండి. ఇక్కడ మస్తు టైం ఉంటుంది. నీ ఏజ్ అయిపోయినా ఏం పర్వాలేదు. రియల్ ఎస్టేట్కి దీంతో నేను సంబంధం ఉండదండి. పైసలు ఉండాలి అంతే. పైసలు పెట్టుకొని కూర్చుంటే నీకు ఇంట్రెస్ట్ వస్తుంటుంది, నీకు టైంకి మంచిది దొరికితే తీసుకో ప్రాపర్టీ. ఇక్కడ ఏజ్ అయిపోతుంది, వైటాలిటీ పోతుంది అనే ఏం చింత ఉండదు. కొద్దిగా లేట్ అయినా మంచి ప్రాపర్టీస్ తీసుకోవాలి, అంతేగాని ఏం దొరుకుతుందో ఆమె చేసుకున్నట్టు కాదు. పెళ్ళి కాదు ఇది. పెళ్ళి అంటే మనం కట్నాలు, అక్కడ దిక్కు 7 తరాలు 7 తరాలు, అందము, ఐశ్వర్యము, ఆమె వ్యక్తిత్వము, ఇవన్నీ చూస్తాము. ఇక్కడ అటువంటివి ఏమి ఉండవు. ప్రైజ్కు ప్రాపర్టీ సూట్ అవుతుందా లేదా, ప్రైస్ ఏమైనా ఎక్కువ ఉందా, ఎక్కువ ఉంటే విడిచిపెట్టేసేయండి. ఇప్పుడు తీసుకోకపోతే ఇంకెప్పుడు తీసుకుంటాము? ఇటువంటి ముష్టి ప్రిన్సిపల్స్ పెట్టుకుంటే రియల్ ఎస్టేట్లో తీవ్రంగా నష్టాలు వస్తాయి.
నేను ఆల్రెడీ అందరికీ హెచ్చరించిన. అసలు నేను ఈ హై రైజెస్పై ఎంత తీవ్రంగా నేను దుమ్మెత్తి పోస్తున్నా. ఇప్పుడు మొన్న చూసిండ్రా హెచ్ఎండి వాడిని పట్టుకున్నారు. వాడు నా దగ్గర ఉన్న సమాచారం ఏమంటే బీఆర్ఎస్ లాస్ట్ 3 months ఉండే కదా ఎలక్షన్ కన్నా ముందు, మీరు ఇమాజిన్ చేయండి ఎట్లుంటుంది. 1200 ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇచ్చిందంట. దండం పెట్టుకోవాలి. అంటే మీడియము హై ఎండ్ 1200 ప్రాజెక్ట్. వాయమ్మో, నాకు ఇంటేనే షాక్ తిన్నాను నేను. అందుకోసము నేను కంటిన్యూస్ ఈ హై రైజెస్ పై ఎందుకు వేస్తున్నాను అనుకోండి. నాకు నాకు వాళ్ళు చెప్పగానే షాక్ అయిపోయినాను. 1200 ప్రాజెక్ట్, అన్ని 4000 2000 కోట్లు. అంటే వాళ్ళ కమిషన్లు ఎంతో చూడొచ్చు. మనం పట్టుకున్నారా లేదా వాడిని పట్టుకుంటే వాడి దగ్గర ఏం లేదన్నా 3,000-4,000 crores ఉంటుంది వాడి దగ్గర పట్టుకున్నది 300 కోట్లు, 3,000 కోట్ల పైన ఉంటాయి వాడి దగ్గర. నాకు కాన్ఫిడెన్స్ ఉంది వాడి దగ్గర 3,000 crores ప్లస్ ఉంటాయి. ఇంకా మినిస్టర్స్ దగ్గర, వాళ్ళ దగ్గర, పొలిటికల్ పార్టీ దగ్గర ఎంత చేసింటారు. సగం వాళ్ళ ప్రాజెక్ట్సే. అట్లీస్ట్ 100 ప్రాజెక్ట్స్లో ఒక 30 to 40 ప్రాజెక్ట్స్ నేను గుర్తుపట్టగలను. ఇది వీళ్ళ ప్రాజెక్టులే అని. వాళ్ళవే 1000 కోట్లు వాళ్ళే పంచుకున్నారు. నేను అందుకోసం అలర్ట్ అయిపోయి హై రైజెస్ పైన పడ్డా. ఎందుకంటే అనవసరంగా బలైపోతారు బకరాలు. మీకు అర్థం కాలే ఫస్ట్లో హై రైజెస్ ఎందుకండి. నాకు తెలుసు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది కనుకనే నేను స్టార్ట్ చేయగానే అందరు స్టార్ట్ చేశాను. ఏదైనా మంచి మార్గంతోనే కదా స్టార్ట్ అయ్యేది. కానీ మీరు నా ఛానల్కి కాంట్రిబ్యూట్ చేస్తలేరు. పైసలు అడుగుతున్నాడు. పుణ్యానికి వాడు చేస్తాడు. నీ చేస్తావా? దా నా హెల్ప్ చేద్దా, పుణ్యానికి చేస్తారా? చెయ్యి. నా కోసం ఒక 15 నిమిషాల వీడియో చేయి, పుణ్యానికి చేస్తారా? దానికి ఎంత ఎనర్జీ కావాలి, ఎంత బ్రెయిన్ కావాలి, ఎట్లా చెప్పాలి. నాకు జనాలు ఎలా చెప్తే కొంటారో తెలుసు, ఎలా చెప్తే కొనరు అని కూడా తెలుసు. వాళ్ళ దురదృష్టం ఏమంటే నాలాంటి వాడు లేడు వాళ్ళ ప్రాజెక్ట్స్లో. సన్నాసులకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలా. వీళ్ళు మార్కెటింగ్ టీమ్స్ అట. వీళ్ళు మార్కెటింగ్ మేనేజర్లు, జిఎంలను చూస్తే అయితే నవ్వు వస్తుంది. ఆ కొట్లకి ఏం తెలియదు. నేనే రియల్ ఎస్టేట్లో 5% తెలుసు నాకు, అంతే. నేనే కట చెప్పేస్తా. వీళ్ళు 20 ఏళ్ళ నుంచి ఆ పిల్లలను దాస్తున్నారు. కోట్లు వేసుకుంటాడు, ఏం చెప్పారు, చెప్పిందే చెప్తాడు. అసలు ఒక గేటెడ్ కమ్యూనిటీ హై రైజ్లో దాన్ని ఎట్లా అమ్మాలి అనేది ఈ బేసిక్ సెన్స్ లేదు కోర్టులో. ఒక వర్టెక్స్ అని ఒక యాడ్ వచ్చింది. వర్టెక్స్ వాళ్ళది యాడ్ వస్తుంది చూడండి. ఎంత ఘోరమైన యాడ్ అంటే ఎవ్వరికి లేవని కూడా లేవదు. యాడ్ చూస్తే కొందామని, హై రైజ్లో కొందామని ఎవ్వరికి లేవదు. నాకు వాళ్ళ అమ్మ అడుగుతుంది ఆ యాడ్లో, నాకు వర్కింగ్ స్పేస్ కావాలి బాబు అంటే, వాడు బయట అవుట్డోర్ జిమ్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి కదమ్మా అంటాడు. వర్టెక్స్ యాడ్ చూడండి మీరు. వర్టెక్స్ విల్లా, అది గేటెడ్ కమ్యూనిటీ హై రైజ్. నాకు వర్కింగ్ స్పేస్ కావాలి బాబు అని వాళ్ళ అమ్మ అడుగుతుంది యాడ్లో. వీడేమో టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్ అంటాడు. వాళ్ళ అమ్మ అడిగింది ఏంది, నీవు చెప్పుడేంది ఇడియట్. యాడ్ ఎవరు తీసిండు నా దగ్గరకు వస్తే చెప్పు తీసుకొని కొడతా కోర్టులో. అంటే యాడ్ ఎట్లా తీయాలి తెలియదు. ఎవరిని టార్గెట్ చేసి ఇస్తున్నావు తెలియదు.
ప్రతిదీ ఆ, ఈ డ్రోన్లు పెట్టి తీసుడు. డ్రోన్లు పెట్టి తీస్తే ఇప్పుడు ఇవాళ రేపు చూడండి, ఫ్లాట్ల కన్నా ఎక్కువ ఉట్టి డ్రోన్ వ్యూస్ చూపిస్తున్నారు. ఫ్లాట్ లోపల చూపిస్తలేరు, మొత్తం డ్రోను, లాబీ, బయట స్విమ్మింగ్ పూల్లు. నీవు కొనేది ఫ్లాటు, వాళ్ళు కొనేది ఫ్లాటు, నీ బిల్డింగ్ కాదు. నీ ఎమ్యూనిటీస్ని కొంటలేరు వాళ్ళు, వాళ్ళు కొనేది ఫ్లాటు. మళ్ళీ నీ ఫ్లాట్ చూపించాలన్నా? పోనీ యాడ్ ఎంత దరిద్రంగా ఉన్నాయి, అసలు సంబంధమే లేదు దానికి. లేదా టూ హైఫై చూపించేది యాడ్స్. అంటే యాడ్ చూస్తే కోటీశ్వర్లే కొనాలి, మనం ఉండేటట్టు లేదు అని అనుకోవాలి. ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్తో ఏఎస్బిఎల్ ఏదో యాడ్ వస్తుంది, సైలెంట్ యాడ్, అంటే ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడుతుంటుంది. దాంట్లో చూస్తే ఏ టాటానో బిర్లానో ఉండాలి, మనం ఉండలేము అనే ఫీలింగ్ వస్తుంది. అంతే, అంత బ్రహ్మాండంగా ఉంది యాడ్. కానీ ఆ యాడ్ చూస్తే అరే మనం ఉండగలమా ఇటువంటి దాంట్లో, ఇంత పాస్ట్ ఉంది అనుకోవాలి. నువ్వు అమ్మేదేమో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్. నీ యాడ్ ఎట్లా చూపిస్తుంది అంటే నువ్వు పెద్ద హై క్లాస్ ఉన్నట్టు. యాడ్ ఎప్పుడు హై క్లాస్ ఉండాలి, నేను లేదంటలేను. దాంట్లో మనం ఎట్లా ఉండొచ్చు అనే హోమ్లీనెస్ ఉండాలి యాడ్లో. అది కూడా తెలియదు, ఆ ప్లానింగే రాదు సన్నాసులో. కోట్లు కోట్లు దేవుడిచ్చు, ఆ దేవుడికి దండం. ఎప్పుడు వాళ్ళకి నాకు ఈడ్చగలగదు, దేవుడిని చూసి పాపం అనిపిస్తుంది. ఇటువంటి సన్నాసులకు కోట్లు ఇస్తున్నావు కదా దేవుడా. ఒక యాడ్ తీయరాదు, ఒక మార్కెటింగ్ చేయరాదు, గ్రౌండ్ లెవెల్లో ఉండరు. నువ్వు కట్టినావు, ఒక మిస్టేక్ అయిపోయింది, ఆ మిస్టేక్ని నువ్వు కరెక్ట్గా సెల్ చేయగలిగితే అయిపోతుంది. కాంటాక్ట్ చేసిన వాళ్ళకేమో అన్నీ అయిపోయినాయి అంటావు, కానీ యాడ్ నడుస్తూనే ఉంటుంది, 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ అవైలబుల్. ఈ రాజపుష్ప ప్రొవెన్సియా ఒక 6 నెలల క్రితమే మొత్తం అయిపోయినాయట, ఇంకా యాడ్ వస్తూనే ఉన్నది. రాజపుష్పాలో పోతే ఎంక్వైరీ చేస్తే అయిపోయినాయని చెప్పినట. ఓన్లీ ఇప్పుడు సెకండ్ సేల్స్ ఉన్నాయట, రీసేల్ ఫ్లాట్స్ అయిపోయినాయట, మొత్తం అబద్ధమే. 40% సేల్స్ కూడా కాదు రాజపుష్ప ప్రొవిన్సియల్. అయిపోయినాయి అని మరి అయిపోతే ఇంకా యాడ్స్ ఎందుకు రన్ చేస్తున్నావు అంటే అయిపోలేదని అర్థం. ఈ నాటకాలు ఎందుకు, ఈ మిస్గైడ్ చేయడం ఎందుకు? నా దగ్గర ఇంకో హై క్లాస్ ప్రాజెక్ట్ ఉంది. ఈఎంఐలను నేను మెయింటైన్ చేయాలి. అంటే వాళ్ళు ఈఎంఐ గురించి ఆలోచించద్దు, వాళ్ళు క్యాష్ని మెయింటైన్ చేసి వాళ్ళ ఈఎంఐలు కట్టాలి. ఇంత అద్భుతమైన కాన్సెప్ట్, చాలా రిస్కీ అది, తన్నులు పడే కాన్సెప్ట్ అది. కానీ చాలా మందికి ప్రాబ్లం అదే, ఈఎంఐ కట్టడం, మిస్మేనేజింగ్ ఈఎంఐ. వాళ్ళ 98% మంది ఈఎంఐని మిస్మేనేజ్ చేస్తారు. ఈ మిస్మేనేజ్ చేయకుండా మనమే ఆ ఈఎంఐ మెయింటైన్ చేయాలి. ఇది పెద్ద ఛాలెంజ్, టఫ్ ఛాలెంజ్. ఈఎంఐ మెయింటెనెన్స్ అనేది ఏదో చిన్న సర్వీస్ ఇచ్చినట్టు కాదు, రిస్క్, హెవీ రిస్క్. వేరే వాళ్ళ ఈఎంఐస్ మనం మెయింటైన్ చేయాలి. వాళ్ళ మనీ ఎట్లా మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి ఈఎంఐ అనేది సులువుగా అయిపోవాలి. అట్లా ఒక ప్రాజెక్ట్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు ఆ స్టేజ్ రాలేదు. ఎందుకంటే జనాలు ఇంకా ఇంకో లెవెల్లోనే ఉన్నారు. మనం దీనికి ఒక 2-3 స్టెప్స్ ఉన్నాయి, అయినాక ఆ ఈఎంఐ మెయింటెనెన్స్ అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు నేను ఈఎంఐ మెయింటెనెన్స్ అనగానే అందరు దాంట్లో ఆ కాన్సెప్ట్ జంప్ అవుతారు. అది చేతగాని విషయం అని నాకు బాగా తెలుసు, తీవ్రంగా నష్టపోతారు. దానికో ప్రొసీజరు, మన్ను మస్టకాడు ఉంది. దానికి కాన్సెప్ట్ చెప్పంగా జంప్ అయిపోతే నడ్డి బొక్కలు ఎదుగుతాయి. నేను అందుకోసం ఏదైనా లీజర్గా మంచిగా అల్కాగా ప్లానింగ్తో చేస్తా, నేనే మామూలు శాల్తీని కాదు.
ఇప్పుడు జనాలు నేను అడుగుతున్నా, ఛానల్ రన్ చేయడానికి డబ్బులు ఇవ్వండి అంటే 45 మంది ఇస్తుండ్రు. నీవు మీరు అట్లీస్ట్ దాని ప్రకారం ఉంటుంది క్వాలిటీ. నేను అదే చెప్తున్నా కదా, 45 మందికి నేను ఐఎమ్ ఆన్సరబుల్. ఆ ఛానల్ మంచి స్టఫ్ ఇవ్వాలంటే వాళ్ళ ముఖాలు చూసే మీకు ఇచ్చే. ఇక 45 మంది ముఖాలు చూసే నేను ఈ మాత్రం వీడియో చేస్తాను. వాళ్ళు విని ఇవ్వకపోయింటే నేను అసలు ఏమి ఇవ్వకపోతే అటగోలు వీడియో చేస్తుంటే ఎవరినో ఒకడిని బిల్డర్ని పట్టుకొని పైసలు తిని వాడిని ప్రమోట్ చేస్తుంటే. ఏదైనా జెన్యున్గా అడుగుతా, జెన్యున్గా చేస్తాను నేను. జోకులు వేసినా పట్టించుకోదు. జోకులు వేసినవాడు జోకర్ వాడు నా ప్రకారం. నేను అందుకో చెప్తున్నా, రియల్ ఎస్టేట్ పెళ్లి చేసుకునే అంత ఈజీ కాదు, అంత అల్కది కాదు. జీవితం అంతా ఉంటుంది. ఇక భార్య ఉంటుందో లేదో తెలియదు. మనం ఇట్లా అరవకొర ఎవరో చేసుకుంటాం, కాలం వెళ్ళేది కానీ ట్రై చేస్తాం, పిల్లలు పుడతారు, అన్నీ అయినా అసలు ఏమైనా ఉంటుందో లేదో తెలియదు. కానీ ఇల్లు అట్లా కాదు, మనం అమ్మే వరకు మన దగ్గరనే పడుతుంది. అందుకోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇల్లు తీసుకునే కాదు, పెళ్లి చేసుకున్నట్టు కాదు. ఆ తొందర ఎందుకు? కుంపలేమో అంటకపోతలేదు. నేను చెప్తున్నాను కదా, రాబోయే కాలం గడ్డు కాలం. రియల్ ఎస్టేట్కి గడ్డు కాలమే, మనకు గడ్డు కాలమే. మనం జాగ్రత్తగా ఉండాలి. నేను అందుకోసం జనాలను డిస్కరేజ్ చేస్తున్నా. ఏమవి 1000-1200 ప్రాజెక్ట్స్ అప్రూవల్ ఇస్తారా? దండం పెట్టుకోవాలి కొడుకులకు. నా చెవులో పడ్డది కనుక నేను క్యాంపెయిన్ లాంచ్ చేసిన, లేకపోతే అంతే. ఇక హైరైజెస్ అంటే స్టాండర్డ్ లగ్జరీలు ఇవి. అరే పిచ్చుక కూడా ఎలా ఉన్నాయి. ఆ ప్రజల కన్స్ట్రక్షన్ నయం. జనహర్ష ప్రజయ్ అనే ఏమో ఉండే కదా, వాళ్ళే నయమా మీకన్నా అక్బలిచ్చేసిండ్రు. మీరు కోట్లు కోట్లు వసూలు చేసి మళ్ళీ ప్రజయ్ సిండికేట్ అటువంటి కన్స్ట్రక్షన్ ఇది. ఆ 35 ఫ్లోర్లు ఏంది, 50 ఫ్లోర్లు ఏంది, అమ్యూనిటీస్ ఏంది, మెయింటెనెన్స్ ఛార్జీలు ఏంది, కార్ పార్కింగ్కి 10 లక్షలు ఏంది, జనాలు సోయి లేకుండా కొనడం ఏంది, ఎన్ఆర్ఐ పేర్లు చెప్పి అయిపోయినాయని చెప్పాడు అదేంటి, అబద్ధం ఏంది. ఈ అబద్ధమే బతికేది ఉంటే మీరు అవన్నీ పెట్టిండ్రు. ఎవడు అడిగాడు మీకు కమ్యూనిటీస్? యాంఫీ థియేటర్ ఎవడని అడిగిండా? 10-15 వేల మందికి 2 స్విమ్మింగ్ పూల్, ఒక స్విమ్మింగ్ పూల్ ఇస్తారు. నిజంగా చెప్తున్నా కదా, జెన్యున్గా ఏదైనా మంచి కార్యక్రమం తలపెడదామని చేస్తే ఆ రియల్ ఎస్టేట్ ఇప్పుడు నిజంగా చెప్పేటప్పుడు గట్టే లేడు, మొత్తం దొంగనా కొడుకులే. మీరు చూసారా లేదా వేరే ఛానల్ ఎట్లా బంద్ వాళ్ళు ఇటబడిపోయినాయి. అవునా, నిజం ఎప్పుడు అంతే. ఇక లేటుగా వస్తుంది, లేటెస్ట్గా వస్తుంది, ఎక్కడ దండాలనో అక్కడ దండుతుంది. నేను ఎంచుకున్నాను నిజాన్ని. డబ్బులు అడగడం అంటే తప్పేం కాదు. ఇప్పుడు నేను జెన్యున్గా నేను ట్రై చేయాలంటే నా సమయం కేటాయించాలి, అది పుణ్యానికి రాదు. ఒక చోట పోతే ఒక చోట భర్తీ చేయాలి. మరి పైసలు వద్దా నాకు? కావాలి. లేకపోతే ఈ ఇంజన్ నడవదు. మేమేం కరోడ్పతులు కాదు, మా నాయన కోట్లు కూడా పెట్టలేదు. చాలా కష్టపడే పైకి వచ్చింది, ఇంకా కష్టపడుతూనే ఉన్నాం. నాకు వద్దా పైసలు? పైసలు లేకుండానే మొత్తం అన్నీ తీసి నోట్లో పెట్టాలనా కలిపి? నేను మాతృమూర్తినా? నేను కాదు, మామూలు యూట్యూబర్ని. పైసలు కావాలని అడుగుతున్నా, తప్పేం లేదు. పైసలు ఇస్తే నాకు ప్రోత్సాహం లభించి నేను నా దగ్గర ఇంకా అస్సలు కథలు ఏమున్నాయి అన్నీ బయట పెడతా.
ఇవ్వకపోతే అరాకొర వీడియోలు వేస్తా. అరాకొర వీడియోలు వేసినా పైసలు వస్తాయి. అది స్టాండర్డ్ కాదు కదా, ఆ స్టాండర్డ్ వీడియోసే కాదు అది నా ప్రకారం. అవేమన్నా వీడియోలా అది? నా స్టాండర్డ్ వీడియోస్ వేరే ఉంటాయి. మూత్రం పోయిస్తాయి, మూత్రం శుషు. ఆ శుషు వీడియోలు వేయాలంటే నాకు పైసలు కావాలి. నేను బిల్డర్స్ కూడా చెప్తున్నా, మీ దగ్గర జెన్యున్ ప్రాజెక్ట్ ఉంది తీసుకురండి, వేసేద్దాం. అంటే మీరు ఇప్పుడు నా వ్యూవర్స్ అది చూసి కొనాలని ఏం లేదు. మీ ట్రై మీరు చేసుకోండి, నా ట్రై నేను చేస్తాను. పైసలు లేని పనిగా ఒక లెవెల్ వరకు మనం కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇప్పుడు నేను మాట్లాడాలి, నేను ప్లాన్ చేసుకోవాలి, షూట్ చేయాలి, ఒక చోట నా బిజినెస్ నడుస్తుంటాయి, అక్కడ ఒక కాల్ వస్తుంటుంది, దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టాలి. దీనికన్నీ త్యాగాలు కావాలి కదా, త్యాగాలకి పైసలు వద్దా? అందరూ ఆలోచించాలి. నేను పక్క గైడెన్స్ ఇస్తున్నా. ఏ మాట మాట్లాడినా దాంట్లో నిజాయితీ ఉంటుంది. అలర్ట్ చేసే పని నాది. ఇప్పుడు చూడండి, నేను హైరైజెస్ని ఎత్తినా కదా, మొత్తం అందరు అదే ఎత్తుకున్నారు. మొన్నటి రోజు ఎక్కడ తెచ్చిర్రు అని ఎందుకు అనిపించలేదు? మొన్నటి రోజు హైరైజెస్ అన్యాయం అనిపించలేదు, అది లగ్జరీ లివింగ్ అనిపించినాయి. ఇప్పుడు నేను స్టార్ట్ చేయగానే అందరికీ హైరైజెస్లో పెట్టుబడి పడితే మీరు అంతే అని మొన్నటి రోజు అంటేవి ఖర్చు చూపిస్తేవి. హైరైజ్ కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందని చెప్తేవి. మరి ఇప్పుడు నేను నెగటివ్ చెప్పంగానే అందరూ నెగటివ్. ఇది ఎందుకు? ఇలాంటి ఫస్ట్ సమాచారం ఇచ్చే ఇంకా నా దగ్గర సామర్థ్యం ఉంది, ఇంకా మస్తుని పెద్ద లిస్ట్ ఉంది, పెడతలేను. అది నా ఛానల్ ఒక స్టాండర్డ్లు ఉండాలి. ఇప్పుడు బిల్డర్స్ కూడా అరే మన ఈ ఛానల్లో మనం లిస్ట్ చేయాలనే ఒక ధైర్యం కావాలి. జెన్యున్ క్యాండిడేట్ ఉన్నాడు, కరెక్ట్ రివ్యూ ఇస్తుండు. మన దగ్గర అంతా కొజ్జనా కొడుకులే మార్కెటింగ్లో. మార్కెటింగ్ అంటే విండే, మంచి ప్రాజెక్ట్ ఉంటే వీడు ఈజీగా సెల్ చేస్తాడనే ఒక కాన్ఫిడెన్స్ రావాలి. అప్పుడు నా ఛానల్ ఒక పేరు ప్రఖ్యాతంగా అది ప్రఖ్యాతమైన ఛానల్ అని పేరు వస్తుంది. ఫేమస్ ఛానల్ అంటారు తెలుగులో, ఏమంటారు, జెన్యున్ ఛానల్. ఇవన్నీ పేరు రావాలంటే కొద్దిగా తికమక అవుతుంది. ఇది నా స్వచ్ఛంద సంస్థ కాదు. నేను క్లియర్గా చెప్తున్నా, నా స్వచ్ఛంద సంస్థ కాదు. కానీ నేను ఏది ఇన్ఫర్మేషన్ అయినా మీకు 2-3 నెలల ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదంతా సర్ది బయట దొరికేంత సర్ది ఇన్ఫర్మేషన్. నేను చెప్పిన ఇప్పుడు దీన్ని హైరైజెస్ది ఇప్పుడు పెనాల్టీలు పడుతుంది చూడండి. హైరైజెస్ మీద ఇప్పుడు హెచ్ఎండి ఎవరిని పట్టుకున్నారా, ఇప్పుడు చూడండి మొత్తం బయటకు వెళ్తాయి. నువ్వు పైసలు ఇస్తావో పడేయాలని అంటారు చూడండి. అప్పుడు తెలుస్తుంది ఎవడెవడు ప్రీ బుకింగ్ అడ్డమైన బుకింగ్లు చేసుకొని అత్యుత్సాహంతో ఈ హైరైజెస్తో ఉన్నాడు. ఒక్కొక్కరికి ఫీ పడుతుంది. అప్పుడు తెలుస్తుంది అర్ని అమ్మ బతికిపోయినాం రా, ఈ ఛానల్ వల్ల మనం బతికిపోయినాం రా, బతికి బట్ట కట్టినామంట. ఆయన పైసలు ఇయ్యారు. మీరు పైసలు ఇస్తే నేను ఇంకా ఇటువంటివి మంచివి తీసుకొని వస్తా కదా. ఇయ్యరు, మీరు ఇయ్యారు, నేను చేయను, ఏదో ఒకటి వీడియో వేస్తా, చూసుకోండి. అంటే ఇదే మీకు స్టాండర్డ్ అనిపిస్తుందేమో. అసలు థింగ్ లోపల దాచిపోయి పెట్టండి. నాకు కోపం వచ్చినప్పుడు, నాకు కరెక్ట్ అనిపించినప్పుడు అప్పుడే అప్పటికే అయింది. ఇప్పుడు కొంతమంది క్వశ్చన్స్ అడుగుతుంటారు, కరెక్టే, కానీ ఎందుకు నేను చెప్పాను. మీకు లక్షలు మిగిలేటప్పుడు ఒక ఛానల్కి కాంట్రిబ్యూట్ చేస్తే ఏం పోయింది? చేయకపోతే అక్కడ ఉన్నాయి కదా, రియల్ టాక్స్, రియల్ భూము, వీము, రియల్ టాకీస్, రియాలిటీ ఏమోని
రిస్క్లెస్ రియల్ ఎస్టేట్ అవే చూడండి, వాళ్ళనే చూడండి. అందరు సినిమా తారాల చూపు అటువైపే అనగా అందరు చూస్తారు పిక్చర్. అంబానీ అటువైపే కొన్నాడు అనగా అందరు అంబానీ అటువైపే. అంబానీ దేనికి కొన్నాడు మీకు తెలియదు. అంటే ఇటువంటి ఛానళ్ళు మీకు చూసే అదృష్టం ఉంటే అంతే కానివ్వండి, మరి ఏం చేస్తాం. నేను చెప్పేది ఒకటే, దయచేసి ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి స్కామ్స్ ఇంకా వస్తున్నాయి, స్టార్ట్ అయ్యేది బ్రహ్మాండం. అంటే మీకు చినిగిపోతుంది వెనక, అటువంటి స్కామ్స్ వస్తున్నాయి, రెడీగా ఉండండి. నేను అనుకొని చెప్పిన డబ్బులు మీ బేసిక్ నెసెసిటీస్ కోసం దాచుకోండి. రియల్ ఎస్టేట్లో దూకుడు ప్రదర్శించకండి. నా తరపు నుంచి నేను సేఫ్ మంచి అడ్వైజ్ ఇస్తా. ఏదో మంచి ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి ఎవరన్నా, నేను ప్రమోట్ చేస్తా, తప్పేం లేదు. పైసలు తీసుకొని ప్రమోట్ చేస్తా, పుణ్యానికి చేయండి. లేదా మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్కున్నాయా, ఒక ఫోటో పంపేయండి, డీటెయిల్ పంపేయండి, వేస్తా, నాకేం ప్రాబ్లం లేదు. ఫోటో వేస్తా, ప్రైజ్ వేస్తా, అన్నీ వేస్తా, ఎంతో అంత సమర్పించుకోండి, వేస్తా. కానీ ఏ ఏ హెల్ప్ చేయకుండా బ్రహ్మాండమైన వీడియో వేయి బాస్ అంటే ఏంటి? దానికి ఎనర్జీ, టైము, నా ప్రొఫెషనల్ థింగ్స్ నేను వదులుకొని, నాకు తెలుసు ఎక్కడ నొక్కితే ఎట్లా నొప్పి అవుతుందని నాకు తెలుసు. కానీ నేను ఆ రిస్క్ తీసుకోలేదు. ఆ బిల్డర్స్తోని నేను పెట్టుకొని, వాళ్ళంతా పెద్ద పెద్ద మనుషులు, వాళ్ళతో ఢీకొని మీకు సేవలు చేసుకుంటే నాకేమొస్తుంది చిప్ప. కనుక నేనేం చెప్తున్నానంటే, నాకు మీ వంతు జెన్యున్ సహకారం అందించండి. 4 ప్లేట్ల ఇడ్లీ తిన్న పైసలు మీరు ఇవ్వలేరా ఒక జెన్యున్ అడ్వైస్కి? అంటే ఎక్కడో తేడా ఉంది అని అర్థం. అంటే తేడా ఉంటే నేనేం చేయలేను, మీ దగ్గర గుంజుకోగలను, నేను ఏం చేయలేను. కానీ నా వంతు నేనేం చేయాలో అదే చేయాలి, అంతేనా? అంతే. దయచేసి రియల్ ఎస్టేట్ పరంగా అందరూ అలర్ట్ అయిపోండి. ఇప్పుడు హై రైజెస్ ఎట్లా తీసినా కదా, అట్లాంటివి వేరే వేరే సెక్టర్స్లో వేరే వేరే స్కామ్స్ జరిగిపోయినాయి ఆల్రెడీ. నేను దాని గురించి మెల్లగా వీడియోస్ చేసి మీకు సమర్పించుకుంటాను. అంతవరకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జెన్యున్ అనిపిస్తే నా ఛానల్కి కాంట్రిబ్యూట్ చేసుకోండి, ఏం తప్పు లేదు. నా అకౌంట్ నంబరు డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను. నెగటివ్ కామెంట్ చేస్తే మీకు తెలిసేది దాని రిజల్ట్ ఏముంటుందని. నేను జెన్యున్ పర్సన్, ఏదైనా ఓపెన్గా చేస్తున్నా, దాన్ని యాక్సెప్ట్ చేసుకొని ఈ ఛానల్ని ముందర పోయేటట్టు చేసే బాధ్యత మీదేం చెప్తూ నమస్కారం.